వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్. గుంటూరు జిల్లా ఉండవల్లి కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తాగు సాగునీటిని విడుదల చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కారణంగా ఉండడంతో డెల్టాకు సాగునీటిని విడుదల చేశారు. ఉండవల్లి డెల్టా ప్రధాన రెగ్యులేటర్ వద్ద మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. డెల్టా కింద 5.7 లక్షల ఎకరాలకు అవసరమైన నీటిని విడుదల చేశారు. సాగునీటితో పాటు రేపల్లె, చీరాల, పొన్నూరు, బాపట్ల, గుంటూరు మున్సిపాలిటీలకు అవసరమైన తాగునీటిని విడుదల చేశారు. మంత్రితో పాటు జలవనరుల శాఖ గుంటూరు పర్యవేక్షక ఇంజనీర్ ఉమామహేశ్వరరావు, ఈఈ మల్లికార్జునరావు, డిఈ ఎన్కేవి ప్రసాద్ పాల్గొన్నారు. మాకు విజువల్ కనపడుతుంది అటు వెళ్తే చాలు. వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గామల్లీశ్వరి ప్రచోదయాత్. ఓం మమ అగ్నే వచ్చవిశ్వస్తు వయందవేందానాస్తనవం భుజేమః మహ్యన్నమం దామృహస్త్రస్త్వయాధ్యక్షేణ ప్రతనాజయేమః మమ దేవా విహవేశం దుర్వైంద్రావందో మృదో విష్ణురాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధ్రువాయ సార్వభౌమాయ మంగళం వేదాంత విద్యాయామేకస్యామలమూర్తయే మంగళం అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యో ధర్మసర్వేభ్యో నమస్కృత్యరూపేభ్యః ధూమకేతర్గణాధ్యక్షో బాలమిత్రోగ్రామే సర్వకార్యేషు విఘ్నస్య న జాయతే. సార్ మా కెమెరా సార్ ఇటు కూడా సార్ కొద్దిగా ఇటు ఓకే రెడీ. बोलो कृष्णा माता के, बोलो कृष्णा माता के, बोलो Hare
విశ్వన్యక్రామతో దాసనానసనే అవి తస్మాత్ విరాజాయత. ఈరోజు ఏదైతే గోదావరి జలాలు పట్టిసీమ ద్వారా కృష్ణమ్మ ఒడిలోకి వచ్చి ఆ కృష్ణమ్మ నది ఏదైతే ప్రకాశం బ్యారేజీ దగ్గర నుంచి ఏదైతే అటు కృష్ణ తూర్పు డెల్టాకు అదేవిధంగా ఇటు కృష్ణ పశ్చిమ డెల్టాకు త్రాగునీరు సాగునీరు అందించేటువంటి ప్రక్రియను ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే ఈ యొక్క పట్టిసీమ సంబంధించినటువంటి గోదావరి జలాలు ఈరోజు ఈ కృష్ణా నదికి చేరకపోతే ఈరోజు కృష్ణా డెల్టాకు సంబంధించి దగ్గర 40 లక్షల మంది పైబడి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి వలసలు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. అంటే పంటలు పండించడానికి సాగునీరు మాట అటుంచి కనీసం మనిషి జీవించడానికి అవసరమయ్యేటువంటి చుక్క నీరు కూడా వాళ్ళకి లేక చెరువులన్నీ కూడా ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితిలో వాళ్ళ దాహార్తిని వేళ తీర్చగలుగుతుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి దార్శనికతకు ముందు చూపుకు నిదర్శనమైనటువంటి పట్టిసీమ. ఈరోజు నాకు అనిపిస్తూ ఉంది ఈ యొక్క బ్రిటిష్ వారి పాలన కంటే కూడా జగన్మోహన్ రెడ్డి పాలన మరి రైతులకు అత్యంత దుర్భరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక రకంగా బ్రిటిష్ వాళ్ళే రైతులకు కొంత మేలు చేశారు. ఎందుకంటే ఆ రోజు ఏదైతే మరి సరార్థన్ కాటన్ అటు ధవళేశ్వరం బ్యారేజీ కానీ ఇటు ప్రకాశం బ్యారేజీ కానీ నిర్మాణం చేసి ఏదైతే ఈ కెనాల్స్ సిస్టమ్ని అన్నీ కూడా ఆ రోజు మరి బ్రిటిష్ వాళ్ళు కూడా కొంత కన్స్ట్రక్షన్ చేసినటువంటి పరిస్థితి. అటువంటి బ్రిటిష్ వారు ఈ యొక్క గోదావరి కృష్ణా ప్రజల మీద చూపినటువంటి మమకారం కూడా ఇక్కడ ప్రజల ఓట్లతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డికి లేకపోవడం చాలా చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకు నేను చెప్తున్నానంటే ఆ రోజు పోలవరం ప్రాజెక్టు పూర్తవడానికి ఇంకొక 4-5 సంవత్సరాలు సమయం పట్టేలా ఉంది. ప్రతి సంవత్సరం 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోతుంది. ఆ పోలవరం పూర్తయ్యేంత లోపుగా కనీసం ఆ గోదావరి జలాల్ని కృష్ణాకు మరలుద్దాం, ఒక 1300 కోట్ల రూపాయలతో పట్టిసీమ అని ఆ రోజు ప్రారంభిస్తే మరి ఆ రోజు దాన్ని కూడా అసెంబ్లీలో వ్యతిరేకించినటువంటి కృష్ణా డెల్టా ద్రోహి, రాయలసీమ ద్రోహి, ఉత్తరాంధ్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు 1300 కోట్ల రూపాయలు పట్టిసీమకు పెడితే మరి ఆ 4 సంవత్సరాల్లోనే ఏదైతే 2015 నుంచి 19 4 సంవత్సరాల్లో దగ్గర 300 టీఎంసీ నీరు ఆ రోజు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి ఇచ్చి దగ్గర 50,000 కోట్లు సంపదను ఆ రోజు రైతులు సృష్టించేలా చేశాం. మరి అటువంటి ముందు చూపు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మరి నిజంగా పట్టిసీమ లేకపోతే ఈరోజు కృష్ణా డెల్టా వలసపోవడమే కాదు, మరి ఆల్టర్నేటివ్గా ఏదైతే పులిచింతలు ఉంది, ఏదైతే కృష్ణా వాటరు నదులు ఏదైతే అటు ఆలిమెట్టి దగ్గర నుంచి ఇటు నాగార్జున సాగర్కి వచ్చే సమయం కృష్ణా డెల్టా వచ్చేటప్పటికి